మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పోలిపాడ్యమిలోపు కార్తీక పురాణంలోని పోలిపాడ్యమి వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యంతో పాటు వారి యొక్క మహాపాపాలు కూడా కాలి బూడిదవుతాయి. మరి విన్నంతనే సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలిగించే పోలిపాడ్యమి వ్రత కథను ఇప్పుడు విందాం. కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలిపాడ్యమిగా హిందువులు భక్తి శ్రద్ధలతో దీపాలు వదులుతారు. ఈ రోజున కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన పుణ్యం కలగాలని 31 ఒత్తులు మరియు ఈ రోజుకు సంబంధించి 2 ఒత్తులు కలిపి మొత్తం 33 ఒత్తులను వెలిగిస్తారు. అలానే నదిలో దీపాలను వదిలి పోలిపాడ్యమి పూజను ముగిస్తారు. ఇది తెల్లవారుజామున